శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము తృతీయ స్కందము. జ్ఞానమైత్రేయము. స్వయంభువ మనువు ప్రజోత్పత్తి. స్వయంభువ మనువు శతరూపతో సహా బ్రహ్మదేవుడికి ప్రణమిల్లి తామేమి చెయ్యాలో ఎక్కడుండాలో నిర్దేశింపుమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ అతనిని పవిత్రమైన చిత్తముతో పరమేశ్వరార్పణ బుద్ధితో నిస్వార్థముగా యజ్ఞాలు చేస్తూ సంతానోత్పత్తి చేస్తుండమని చెప్పాడు. ధర్మ మార్గాన ప్రజాపాలన చేయమన్నాడు. కానీ అతని సంతతి వారు విస్తరించనున్న ప్రజా సమూహాలు ఉండడానికి స్థలం లేదే. జలగర్భంలో మునిగి ఉన్న భూమండలాన్ని పైకి తేవటం ఎలాగా? ఏమీ దిక్కుతోచక బ్రహ్మ భగవంతుని స్మరించుకున్నాడు. వెంటనే బ్రహ్మ ముక్కు నుండి బొటనవ్రేలంత పరిమాణంతో యజ్ఞవరాహమూర్తి బయటకు వచ్చి చూస్తుండగానే ఒక పెద్ద ఏనుగంతగా ఎదిగిపోయాడు. అక్కడున్న మరీచాది మునులు, మనువు మొదలైన వాళ్ళంతా ఆశ్చర్యచకితులయ్యారు. వరాహమూర్తి భయంకరంగా గర్జిస్తూ గంతులు వేస్తూ పర్వతమంతగా పెరిగిపోయాడు. శ్రీహరి ఈ విధంగా కరుణించినందుకు బ్రహ్మ ఆనందభరితుడయ్యాడు. జనోలోక తపోలోక సత్యలోకవాసులైన ఋషులు వేదమంత్రాలతో ఆ దివ్యమూర్తిని స్తుతించారు. వరాహమూర్తి సముద్రంలో ప్రవేశించి బీభత్సంగా నీటిని చెల్లాచెదురు చేసి పాతాళంలోకి ప్రవేశించాడు. అప్పుడు సముద్రంలో దాగి ఉన్న హిరణ్యాక్షుడనే ఒక రాక్షసుడు ఆగ్రహంతో ఆ వరాహమూర్తిని ఎదుర్కొని గదను భయంకరంగా తిప్పుతూ మీద పడబోయాడు. ఆ ఘోర పోరాటంలో రాక్షసుడు హతమయ్యాడు. అప్పుడు ఆ వరాహమూర్తి భూమిని తన కోర చివరను నిలిపి సముద్రం నుండి పైకి తీసుకుని వచ్చాడు. బ్రహ్మాది దేవతలందరూ అమితానంద భరితులై ఆ మహామూర్తిని స్తుతించారు. స్వామి, నీవు యజ్ఞస్వరూపుడవు, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞఫలప్రదాతవు, యజ్ఞరక్షకుడవు, సమస్తము నీవే. ఓ దేవా, ఈ విశ్వాన్ని సృష్టించేది, రక్షించేది, లయింపచేసేది నీవే కదా. సమస్తము నీవే అయి ఉన్న నీ లీలలను వర్ణించడానికి మాకు సాధ్యపడుతుందా ప్రభు అని ప్రార్థించగా శ్రీహరి సంతుష్టుడై భూమండలాన్ని సముద్రం మీద సుస్థిరంగా నిలిపి అంతర్ధానమయ్యాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.